తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తున్నాను. మీకందరికీ శుభాలు, ఆశీర్వాదములు కలుగును గాక. దేవుడు తన మహిమ కొరకు ఈ కార్యక్రమాన్ని ఫలభరితం చేయను గాక. ప్రార్థన చేద్దామండి. తలలు వంచండి. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ పాదముల సన్నిధులు కూడి ఉన్నామయ్యా. ప్రాతకాల సమయం ఈ ఘడియలను మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృప కొరకు, ఆత్మ నడుపుదల కొరకు వందనాలు. అనేకులను ప్రభు ఆశీర్వదించండి. ప్రాతకాలముననే లేచి నిన్ను గణపరిచేటువంటి బలము, జ్ఞానం, కృప అనుగ్రహించండి ప్రభు. ఆయన ఈ ఆరాధన అధికారం అంతా మీది, మీరే నడిపించండి. అనేకులకు ఆత్మీయమైన ఆశీర్వాదంగా ఉండునట్లు ఈ కార్యక్రమాన్ని ఫలభరితం చేయండి ప్రభు. మీ చిత్తమునకు అనుకూలముగా దీనిని దీవించి ఫలింపచేయమని, ఈ ప్రోగ్రాం అంతటిలో కూడా మీ బిడ్డలు అనేక సంగతులను వారు నేర్చుకుంటూ ఆత్మీయ మేలులను పొందుకునేలాగా కటాక్షించండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, ప్రతి కుమారుణ్ణి, కుమార్తెను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాలలో మీ దీవెనలు దయచేయండి. యేసు నామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 624 దేవుండవైన ఆత్మర నీ వారికి ప్రీతిగా నీ సత్కృపావరముని నీ ప్రేమ కుమరింపు. మొదటి చరణం, రెండవ చరణం, మూడవ చరణం మాత్రం పాడుకుందాం. మొదటి 3 చరణాలు. దేవుండవైన ఆత్మరా నీ వారికి ప్రీతిగా నీ సత్కృపావరముని నీ ప్రేమ రేపుమి సమస్త భూజనంబులు సదేవు విశ్వసింపను నీ దివ్య వాక్య కాంతితో నిత్యంబు వారి పిల్తు దేవా విశుద్ధ తేజమా జీవంపు వాక్య మేమయా మా తండ్రియచు పేర్వను మా దేవు దెల్పి నేర్పుము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యాయను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 41వ వచనం నుంచి చివరి దాకా చదువుకున్నాం. 41వ వచన ప్రారంభం. నీ
అదోనియాను అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడింది. యోవాబు బాకానాదం విని పట్టణమందు ఈ గల్లంతు ధ్వని ఏమని అడగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనియా, లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావు అనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీలను పెలేతీలను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతనిని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును సీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి. అక్కడ నుండి వారు సంతోషంగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణం గల్లంతాయను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లుగాను, నీ రాజ్యము కంటే అతని రాజ్యం ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయను గాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను సజీవునై ఉండగా ఈ దినమున జరిగినట్టు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒకనిని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రం కలుగును గాక అనెను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనేను. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారం రాగా సొలొమోను ఇలాగ సెలవిచ్చాను, అతడు తన్ను యోగినిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనను క్రింద పడదు, గాని అతనిందు దౌష్యం కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చింది. బలిపీఠం వద్ద నుండి అతని పిలువనంపెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాను. ఈ లేఖన భాగం ఇంత పర్యంతం ప్రియుల దేవుని యొక్క అద్భుతమైన ఏర్పాటు. దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఇచ్చాడు. అతడు 40 సంవత్సరాలు చాలా చక్కగా పరిపాలించాడు. యుద్ధశూరుడుగా ఆయన అనేక యుద్ధాలు చేశాడు. అనేకులు ఇశ్రాయేలు రాజ్యం అంటే ఒక విధమైన భయం. ఇశ్రాయేలు ప్రజలకు వారు ఏ కీడు చేయలేనటువంటి పరిస్థితిని కల్పించాడు దావీదు. తన రాజ్యం విస్తృతపరచబడింది. అలాగే ఫిలిస్తీయ సైనికులు ఉన్నారు. ఇందులో కెరేతు ప్రాంతం నుంచి వచ్చిన అన్యులు సైనికులు ఉన్నారు. ఇట్లా రకరకాల దేశాలలో నుండి కూడా వారు సైన్యంలో రిక్రూట్ అయ్యి ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేయడానికి కూడా అట్లా ఉద్యోగస్తులుగా ఉన్నారు. సో ఈ విధంగా ఇతర రాజ్యాలతో కూడా సంబంధ బాంధవ్యాలను నిర్వర్తించాడు దావీదు గారు. ఇప్పుడు దినాన్న మనం చదువుకున్నట్టు సొలొమోను ఇప్పుడు సింహాసనం అధిష్ఠించి కూర్చున్నాడు.
కనుక సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సొలొమోను ఆయన ఈ గొప్ప ఆనందం వాళ్ళు ఆర్భటించారు కదండి. 41వ వచనంలో చూస్తాం, ఈ మొదటి అధ్యాయంలో నేల బ్రద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. ఎక్కడో ఉన్నటువంటి ఈ గీహోను నదికి చివర ఉన్నటువంటి ఈ అదోనియా వర్గానికి ఈ శబ్దం వినబడింది అని అంటే ఎంత ఆర్భటించారో మనం ఆలోచన చేయొచ్చు. ఎండ్రోగేలు దగ్గర వీళ్ళంతా అక్కడ ఆర్భాటం భోజనాలు చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారంట. యెరూషలేములో జరుగుతున్నటువంటి ధ్వని అంత దూరం వినబడింది అని చూస్తున్నాం. అంతగా వాళ్ళు ఆ ధ్వని విని కంగారు పడిపోయారు. అదోనియా నాయకత్వంలో యోవాబు, అబ్యాతారు యాజకుడు, యోవాబు సైన్యాధికారి, వీళ్ళు చాలా కంగారు పడ్డారు. ఏమైంది అబ్బా, ఇలాగా ఇంత ఆర్భాటం ఎందుకు జరిగింది అని. ఇంతలో మనం ఈ లేఖనం నుంచి ఇప్పుడు చదువుకున్న భాగం నుంచి చూస్తే, అబ్యాతారు కుమారుడు అంటే యాజకుడైన అబ్యాతారు కుమారుడు పేరు యోనాతాను. కనుక ఈ యోనాతాను యెరూషలేము నుంచి వచ్చాడు ఇక్కడికి. తండ్రి గారు మరి ఈ పార్టీలో ఉన్నాడు కదా, అబ్యాతారు గారు. సాదోకు ఆ పార్టీలో ఉన్నాడు, యాజకుడైన సాదోకు దావీదు పార్టీలో ఉన్నాడు, సొలొమోను పార్టీలో ఉన్నాడు. ఇక్కడ అదోనియా పార్టీలో చేరారు వీళ్ళంతా కూడా. కనుక వీళ్ళ దగ్గరికి వచ్చాడు. యెరూషలేము నుంచి ఈ ఆర్భాటం అంతా విని అదంతా కూడా చూసి కళ్ళారా సొలొమోను రాజ్యాన్ని సింహాసనం అధిష్ఠించినటువంటి ఈ శుభతరుణం మోసుకొని వచ్చాడు వార్తని. వీళ్ళు కొంచెం కంగారు కదా, పార్టీ వేరు కదా, కష్టంలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఆర్భాటం అంతా అకస్మాత్తుగా ఆగిపోయింది. అదోనియా ఆనందం పోయింది ఇంకా. కనుక అదోనియా విందు ముగియబోతూ ఉంది. భోజనాలు చేస్తున్నారు హ్యాపీగా అందరూ కూడా. ముగియబోతున్నటువంటి సమయంలో ఈ వార్త వచ్చింది. యోనాతాను వచ్చి చెప్పాడు, అయ్యా సింహాసనం మీద కూర్చుండాలని దావీదు గారు సెలవిచ్చేశారు, సొలొమోను గారు కూర్చున్నాడు అని. ఈ మాట వినిన వెంటనే అదోనియాకు చాలా భయం పుట్టింది అని ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం. అదోనియా చాలా కంగారు పడ్డాడు. నిజమే కదా, రాజు సింహాసనం వేరొకడు అధిష్ఠించాడు అని అంటే తన ప్రాణమునకే నష్టం. ఎందుకంటే తిరుగుబాటుదారులను ఎప్పుడు ఎవరు క్షమించరు, ఏ రాజు కూడా క్షమించడు. తిరుగుబాటును అణచివేయడానికి, అవసరమైతే దాన్ని తుడిచిపెట్టేయడానికి కూడా వెనకాడు. తుడిచిపెట్టడం అంటే అర్థం చేసుకుంటారు కదా, మనుష్యులను చంపి అయినా సరే సమాధాన స్థితి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంచేత అదోనియాకు తెలుసు, ఏమైనా ఒకవేళ ఈ పొరపాటు జరిగిందంటే, ఈ ప్రయత్నం అంతా మిస్ఫైర్ అయింది అని అంటే నేను సొలొమోను చేతిలో పడతాను అని. సొలొమోను ఎప్పుడైతే సింహాసనం అధిష్ఠించి ఉన్నాడని చెప్పి వార్త వచ్చిందో, యోనాతాను తెచ్చాడో, అది కూడా దావీదుకు ఇష్టమైనటువంటి ఆ ప్రాముఖ్యమైన ఆ సంఘటన, దావీదు ఏర్పాటు చేసినటువంటి సంఘటన జరిగినప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా ఒక విధమైన భయం, ఆందోళన అదోనియా పార్టీలో ఉన్న వారిలో మనం చూస్తాం. ఇక్కడంతా భూమి అదురుతున్నటువంటి సంతోషం అక్కడ ఒక్కసారిగా ఫెయిల్ అయ్యి వారు దుఃఖభరితులైనటువంటి పరిస్థితి. అదోనియా పార్టీ అంతా కూడా అది చాలా కష్టంలో పడింది, అపాయంలో పడింది. అదోనియాకు భయం పట్టుకుంది. అంచేత ఇక్కడ ఈ లేఖన భాగాన్ని బట్టి మనం గమనిస్తే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, సొలొమోను దగ్గరకు అదోనియా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు?
బలిపీఠపు కొమ్ములు ఎక్కడున్నాయి? బలిపీఠపు కొమ్ములు ఎక్కడున్నాయి? బలి అర్పణలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? గిబియోనులో జరుగుతూ ఉన్నాయి. మనం అది గమనిస్తాం కదండి. గిబియోను ప్రాంతంలో ఆయన నేను చెప్పాను మందసం ఉన్నటువంటి స్థలం. అందుచేత ఆయన యెరూషలేమునకు క్షమించండి, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు గిబియోను అనబడినటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ బలి అర్పించి ప్రార్థన చేసి వచ్చాడని కదా మనం 2-3 సార్లు చెప్పాను నేను. అంచేత ఇక్కడ గిబియోను ప్రాంతంలో ఏముంది? చాలాసార్లు చెప్పాను, జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ దేవుని గుడారం ఉంది, పర్ణశాల ఉంది. ఎవరు వెళ్ళినా సాధారణంగా అక్కడికి వెళ్ళి కూడా పండుగలు ఆచరిస్తూ ఉంటారు, బలి అర్పణలు చెల్లిస్తూ ఉంటారు. ఎందుకంటే బలిపీఠం అక్కడనే ఉంది కనుక. యెరూషలేములో లేదు. యెరూషలేములో మందసం ఉంది, దావీదు తీసుకొచ్చాడు. మిగిలినవన్నీ కూడా గిబియోనులోనే ఉన్నాయి కనుక గిబియోనుకు పారిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ బలిపీఠపు కొమ్ములు ఉంటాయి కదండి, 4 కొమ్ములు ఉంటాయి 4 వైపులా కూడా. 2 ఇతను వెళ్ళి వెంటనే ఆ కొమ్ములు పట్టుకున్నాడు. అంటే తనను క్షమించాలని, కాపాడాలని చెప్పి, తను చేసిన పాపమునకు ఏ విధమైన అపాయం కలగకుండా, పొరపాటుకు ఏ విధమైన అపాయం కలగకుండా క్షమించి వదిలిపెట్టాలని బలిపీఠపు కొమ్ములను పట్టుకునే ఆచారం తర్వాత కూడా కొన్ని 1-2 సందర్భాల్లో మనం ఈ విషయాన్ని చూస్తాం. అంచేత ప్రియులరా, సొలొమోను యొక్క పరిపాలనలో అదోనియా మొదటి గడియలోనే ఒక పరిస్థితి సొలొమోను ఎదుర్కొనవలసి వచ్చింది. సొలొమోను వైపు నుంచి ఆలోచన చేస్తే అదోనియా వెళ్ళి బలిపీఠాన్ని పట్టుకున్నాడు, కొమ్ములు పట్టుకున్నాడు. అందుచేత బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నప్పుడు అతనిని విచారించి మంచితనం ఉంటే క్షమాపణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అకస్మాత్తుగా రాజుగారు వచ్చి అతన్ని చంపేయడానికి అధికారం లేదు, ఎందుకంటే దేవుని బలిపీఠపు కొమ్ములు కదా పట్టుకున్నాడు కనుక. సాధారణంగా పిలిచి అతని దగ్గర విని అప్పుడు న్యాయమైనటువంటి తీర్పు అతనికి ఇవ్వవలసిన పరిస్థితి ఉంది. ఇది లేఖనం చెప్తున్న భాగం. అంచేత అదోనియాను పిలిపించాడు సొలొమోను గారు. సొలొమోను మనం ఈ మంచి ఆనందకరమైనటువంటి సందర్భంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తూ ఉన్నాం. మొదటిది ఏమిటంటే, సొలొమోను అధిష్ఠించిన వెంటనే దావీదు గారికి కలిగినటువంటి ఒక గొప్ప ఆనందం. నేను సజీవనై ఉండగా 48వ వచనం, ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకనిని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రం కలుగునుగాక. నేను ప్రేమించినటువంటి దేశానికి నా కుమారుడైన సొలొమోను రాజుగా అవ్వడం, అది కూడా నేను బ్రతికి ఉండగానే నా కళ్ళ ముందే ఈ కార్యక్రమం చోటు చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రాలని దేవుని మహిమపరుస్తున్నాడు దావీదు. దేవుని ఘనపరచటం, ప్రతి విషయంలో కూడా దేవునిని స్తుతిస్తాడు దావీదు మనకు భలే పాఠం అండి. ఎందుకంటే దావీదు స్తుతి చెల్లించినట్లు ప్రపంచంలో మరి ఇంకెవరు చెల్లించి ఉండరు. అంతగా స్తుతి చెల్లిస్తాడు దేవుని. ప్రార్థించినప్పుడు మనం కొంత సమయం దేవునిని స్తుతించడానికి సమయం ఏర్పాటు చేసుకోవాల్సిందే. కంగారు పడి త్వరగా మనవులు మాత్రం ఆయన సన్నిధిలో కుమ్మరించేసి వచ్చేస్తాం. స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లించటం దావీదుకు బాగా అలవాటు గనుక, సింహాసనం మీద నా కళ్ళ ముందే చూస్తున్నాను, నేను బ్రతికొండగానే
ఒక మంచి వ్యక్తిని సింహాసనం మీద దేవుడే నేను కూర్చుండబెట్టానని చెప్పటం లేదు. ఆయన అంగీకారం లేనిది అవ్వదు కదా. అలాంటిది దావీదు అలా అనడం లేదు. దేవునినే ఇది దేవుడు చేసినటువంటి కార్యం అని చెప్పి దేవుని కనపరుస్తున్నాడు. అలాగే ఆయనకు స్తోత్రం కలుగును కాక, తనకొక కుమారుణ్ణి రాజుగా చేయడానికి దేవుని సంకల్పంలో ఉన్నటువంటి కుమారుణ్ణి నాకు దేవుడు ఇచ్చినందుకు నాకు దేవునికి స్తోత్రాలని చెప్పి దావీదు చాలా అద్భుతంగా ఈ కొన్ని మాటలతోనే దేవునిని మహిమపరుస్తున్నాడు. రెండవ విషయం ఏమిటి అని అంటే, సొలొమోను కనుబరిచినటువంటి ఆ సింహాసనం అధిష్ఠించిన వెంటనే ఓ సమస్య వచ్చింది కదా, ఓ తీర్పు ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి? అది కూడా ఎవరికి వ్యతిరేకంగా? వీడు చేసినటువంటి పన్నాగం అదోనియా, ఎవరైతే సింహాసనం మీద కూర్చొని తీర్పు చెప్పడానికి ఉన్నాడో ఆ రాజుగారి మీద చేసినటువంటి పన్నాగం అదోనియా. సొలొమోను ఏమని తీర్పు చెప్పాలి? మరి నిజంగానే తిరుగుబాటుదారుడు కదా, అతనిని సంహరించాలి కనుక. కానీ అతడు కనికరపడి వదిలిపెట్టేశాడని చూస్తాం. రాజుగారికి ఉండవలసిన మొదటి లక్షణం, అతడు నీతిమంతుడై ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు అతనికి లోబడతారు. రెండవది ఏమిటంటే, కనికరం పడేటువంటి మనస్సు ఉండాలి. కఠినత్వం పనికిరాదు ఎల్లవేళలా. ఒకవేళ న్యాయమును బట్టి కఠినత్వం కనుబరిచినా మంచితనాన్ని బట్టి ఆ వ్యక్తిని కనికరపడి సహాయపడవలసిన ఆవశ్యకత కూడా తీర్పరులకు ఉంది, న్యాయాధిపతులకు ఉంది. అందుకని సొలొమోను వెంటనే మొదటి సమస్య ఆయన ఎదుర్కొన్నది అదోనియా వచ్చి తన ఎదుట మోకరించి క్షమించమని అడుగుతా ఉన్నాడు కనుక అతడు క్షమించి పంపించేశాడని గమనిస్తా ఉన్నాం. ఈ అధ్యాయం, మొదటి అధ్యాయం ముగింపులో ఈ కార్యాలన్నీ మనం చూస్తున్నాం. బలిపీఠం నొద్దు నుండి అతన్ని పిలువనంపించను. 53వ వచనం. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో, నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాను. సాష్టాంగపడ్డాడు. క్షమించి కనికరపడి సొలొమోను ఆ విధంగా అదోనియాను తన ఇంటికి తిరిగి పంపించేశాడని మనం గమనిస్తాం. కనికరం, దయ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం మీకు చెప్పాలి. శత్రువుల విషయంలో కూడా వాళ్ళు ప్రాధేయపడినప్పుడు, క్షమించండి అన్నప్పుడు, కొన్నిసార్లు క్షమాపణ అడిగినా కూడా క్షమించాం మనం మనసులోనే పెట్టుకుంటాం. అంత కఠినమైనది మన విరోధ భావం. అంచేత దేవుడు ఆయన కనికర పడతాడు. మనకేమో ఆయన కనికరం కావాలి. మన శత్రువుల దగ్గర మన కనికరం చూపించొద్దా? మనం కనికర పడాల్సిందే. కనికరం చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. లేఖనంలో ఉన్నటువంటి విషయాలు నేను మీకు 3 చెప్పాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, రోమీలకు కీర్తన గ్రంథంలో నుంచి 103వ సంకీర్తన ఒక్కసారి మనం గమనిస్తే 18వ వచనంలో ఈ కృపను గురించి చెప్తాడు, దయను గురించి, కనికరమును గురించి. ఏ పేరున మనం పెట్టచ్చు. అందుచేత ఆయన 18వ వచనంలో ఈ మాట తెలియచేస్తాడు దావీదు భక్తుడు, ఆయన కృప యుగ యుగములు నిలుచును అని. కృపకు మరణం లేదండి. మనం కృప చూపించినప్పుడు అది మరణించదు. అనేకులకు ఆ కృప తెలియచేయబడుతుంది కూడా. అవతల మనుషులు బ్రతికున్నంత వరకు, మనం బ్రతికున్నంత వరకు మాత్రమే కాదు, ఒకవేళ కృప పొందుకున్న వ్యక్తి చనిపోయినా సరే దాని చరిత్ర అనేక సంవత్సరాలు ఉంటుంది. కృపకు అంతం లేదండి. కృపకు ఆయుష్కాలం ఉంది, మరణం లేదు. కనుక ఈ 18వ వచనంలో అంటాడు,
ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవుని యొక్క కృప గురించి చెప్పిన కృప ఎక్కడ దాగి ఉన్నా అది యుగ యుగములు నిలుచున్నట్టు కృపగానే ఉంటుంది. దానికి ఆయుష్కాలం మరణం లేనే లేదని గమనించారు. రెండవది కృపను గురించి కీర్తన గ్రంథంలోనే 108వ సంకీర్తనలో 4వ వచనం చెబుతాడు, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన ఉండేది ఆకాశంలో, నీకంటే కూడా దాటిపోయిందయ్యా, ఆకాశం కంటే ఎత్తైనది. అంటే అది వెంటనే పరలోకానికి చేరుకుంటుంది. నువ్వు భూమి మీద కృప చూపిస్తే పరలోకానికి ప్రయాణం చేసేస్తుంది ఈ కృప. అది రెప్పపాటు కాలంలో వెంటనే పరలోకానికి చేరుకుంటుంది. అక్కడ ఆకాశమునంటు కృప అది. మొదటిది కృపకు మరణం లేదు, రెండవది ఇది పరలోకానికి చేరేటువంటిది. కృప ఎక్కడున్నా సరే పరలోకానికి ఆ వ్యక్తికి మధ్య అనుబంధం బలంగా ఉంటుందండి. మూడో విషయం చెప్పాలి. మొదటి విషయం చెప్పాను, కృపకు మరణం లేదు, కృప చూపించండి. కృప చేయబడిన వెంటనే పరలోకానికి ప్రయాణిస్తుంది కనుక దేవుని కృప వెంటనే నీ మీద కూడా కుమ్మరించబడుతుంది. మూడవది విలాప వాక్యములలో ఇర్మియా చెబుతాడండి. 3వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాత్సల్యత ఇది. అసలు కృప అనేది దేవునికి సంబంధించింది, నీది కాదు. కృప నువ్వు చూపిస్తున్నావు అంటే దేవుని లక్షణాన్ని నీవు అనుభవంలో తెలియచేస్తున్నావు అని అర్థం. దేవుని గుణాన్ని నువ్వు ప్రాక్టికల్గా చూపిస్తున్నావు, దేవుని యొక్క లక్షణం. అందుచేత ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్న వారు. అసలు ఆయన చంపేయాలని అనుకుంటే ఎంతండి, అయినా సరే మనం నిర్మూలం కాకున్న వారు. ఎందుకు అనంటే మనం పొరపాట్లు చేస్తున్నా పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల నిలుస్తుంది గనుక ఆయన మనల్ని నిర్మూలం చేయడానికి ఇష్టపడడు అని తెలియచేస్తాడు. అంటే నీ జీవితాన్ని పొడిగిస్తుంది, నీకు ఆయుష్కాలం ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దీనికి మరణం లేదు. దీనిని కలిగి ఉన్నవారు వారు బలవంతులు, క్షేమం కలిగిన వారుగా ఉంటారు. రెండవది, ఈ కనికరము చేసిన వెంటనే పరలోకానికి వెళ్ళి పరలోకంలో సాక్ష్యం చెబుతుంది. ఫలానా వ్యక్తి నన్ను ఆయన నా ద్వారా సహాయం చేశాడని కృప చెప్పుకుంటుంది. మూడవది మనం గమనిస్తాం, నీ జీవితకాలాన్ని పొడిగిస్తుంది, ఆయుష్కాలం ఇస్తుంది. చాలామందిని గమనిస్తాం, కనికరపడేటువంటి వారి కుటుంబాలలో ఎంత సంతోషం ఉంటుందో. ఆర్భాటాలు ఉండవండి, సమృద్ధిగా వారికి అన్నీ ఉంటాయి. అలాగే వారు కృప చూపిస్తారు. కనుక సొలొమోను సింహాసనం అధిష్ఠించిన వెంటనే అతడు కనుపరిచిన మంచి లక్షణం దయ చూపించటం. దయ కలిగి ఉన్నాడు. అదోనియాను అతడు క్షమించి పంపించేశాడు. తర్వాత చూద్దాం అదోనియా మళ్ళీ ఏం చేశాడో మరలా వేరే అధ్యాయాలలో గమనిస్తాం మనం. క్షమించబడి వెళ్ళిపోయాడు అదోనియా, తన ఇంటికి చేరుకున్నాడు. ఆర్భాటం అంతా కూడా అణచివేయబడింది. అనవసరమైన ఆర్భాటం కదండి, అనవసరమైనటువంటి తిరుగుబాటు చర్య. ఎందుకు అనంటే అదోనియా ఒకవేళ దావీదు దగ్గరికి వచ్చి ఉంటే చరిత్ర ఎలా ఉండునో, కానీ అతనే వెళ్ళి ప్రకటించుకున్నాడని చెప్పి గమనిస్తాం. అంచేత ప్రియులరా, దేవుని బిడ్డలమైన మన జీవితాలలో కృప అధికముగా ఉండాలని దేవుని యొక్క ఆయన ఆలోచన. ఎందుకంటే కృపకు మాత్రమే పరలోకం చేరడానికి అర్హత ఉంది. అది వెంటనే వెళ్ళిపోతుంది, దేవుని దగ్గర సాక్ష్యంగా నిలువబడుతుంది. అయా పలానా వ్యక్తి ఆయన దయ కలిగి చేసిన కార్యాన్ని బట్టి నేను వచ్చాను.
అంత సంతోషం. ప్రభు మన జీవితాలను కృపగలిగిన జీవితాలుగా మలచునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు. ఈ దిన ప్రయాణంలో మీ ఆశీర్వాదాలతో దర్శించండి. మీ ప్రేమ కుమరించండి. ఏ కుటుంబంలో ఏ విధమైన కష్ట నష్టములున్నా వాటిని దూరపరచండి ప్రభు. ప్రతి తండ్రిని తల్లిని ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితంలో మీ కృపలు ఇవ్వండి. ఆయన జతపరచబడిన వారు నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉన్నారు ప్రభు. ఈ నూతన సంవత్సరం వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఆశీర్వాదం పొందుకునే సంవత్సరంగా ఇవ్వండి. మీ సన్నిధిలో ప్రార్థించేటువంటి కృప వారికి దయచేయండి ప్రభు. అలాగే ఈ నూతన సంవత్సరం అంతట్లో రానున్న అనేక సంవత్సరాలు మీ మెండైన దీవెనలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా దేవా, ఇదిగో అలాగే ఆయా కుటుంబాలలో కలిగి ఉన్న కష్ట నష్టములను బట్టి ప్రార్థిస్తున్నాం. యేసు శక్తిగల నామంలో వాటిని దూరపరచండి. ప్రతి గృహము మీ యందు వేరుపారి ఫలించినట్లు సహాయం చేయండి, కృప చూపించండి. దయగలిగిన మా తండ్రి, దినాశీర్వాదాలతో మమ్మల్ని నింపి పంపించమని ఈరోజంతట్లో మీకు లోబడి మేము బ్రతుకులాగా సహాయం చేయండి అయ్యా. ఈ ఆరాధనలో పాల్గొని ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరుని దీవించి వర్ధిల్లించేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మేడలో అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధనలోనికి తేకాదృష్ణ మమ్మల్ని తప్పించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.